Okay, fine. Very first section, light. What is light? Light అంటే ఏంటి అసలు? సో డెఫినేషన్ వైజ్ చెప్పాలంటే లైట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ క్రియేట్ సెన్సేషన్ ఆఫ్ విజన్. సెన్సేషన్ ఆఫ్ విజన్ అంటే మనకి ఏదైనా సరే ఒక వస్తువుని మనం చూడాలంటే మనకి ఏం కావాలి? లైట్ అనేది కావాలి. లైట్ లేకపోతే మనకి ఏమీ కనిపించదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేసాడు అనుకోండి, సార్ లైట్ వేసాం ఏం కనిపించట్లేదు. ఇక్కడ రీజన్ ఏమై ఉండొచ్చు? కొంచెం డిఫరెంట్గా ఆలోచించాం. లైట్ అయితే ఆన్ చేసాం సార్, మాకేం కనిపించట్లేదు. ఏ కేసులో లైట్ ఆన్ చేస్తే మనకు కనిపించదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ అనేబుల్ టు సీ, చూడలేనటువంటి ఒక పర్సన్ అనుకోండి, పాపం లైట్ వేసినా మనం ఏం చేయాలి? అది పక్కన పెట్టేసి ఎనీ అదర్ కేస్, సార్ మా పక్కింట్లో లైట్ వేసాం సార్, మా ఇంట్లో చీకటి ఉంది సార్. మీ పక్కింట్లో లైట్ వేస్తే మీ ఇంట్లో లైటింగ్ అనేది వస్తుందా? ఏ కేసులో వస్తుంది? విండోస్ ఓపెన్ అయి ఉండాలి, డోర్స్ ఓపెన్ అయి ఉండాలి, ఏ అబ్స్ట్రక్షన్స్ అనేది లేకుండా ఉండాలి. లేదనుకోండి ఇంకొక ఆప్షన్ ఏంటి, మీ హౌస్ మొత్తాన్ని గ్లాస్తో కట్టుకోవాలి. దేంతో? గ్లాస్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? 3 కేటగిరీస్ చెప్పాను. ఫస్ట్ కేటగిరీ ఓపెన్ చేయాలా, డోర్స్ కానీ విండోస్ కానీ ఓపెన్ చేయాలి. ఆ కేసులో మనకి పాసిబుల్, ఓకే. అదర్వైజ్ మీ హౌస్ అనేది ఏదో ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది కానివ్వండి, లేకపోతే మనకి వాష్రూమ్ విండోస్ ఉండేటువంటి ఆ గ్లాసెస్ ఏదైతే ఉన్నాయో అలాంటి మెటీరియల్ కానీ, లేకపోతే థర్డ్ ఆప్షన్ ఏమన్నా మనకి డైరెక్ట్గా గ్లాస్తో హౌస్ మొత్తాన్ని బిల్డ్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? పక్కింట్లో లైటింగ్ అంతా కూడా మన ఇంట్లోకి వస్తుంది. ఫైన్. ఇప్పుడు ఒక సోర్స్ నుండి లైట్ అనేది ఎలా వస్తుంది? బుష్ ఇలా వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోర్స్ తీసుకోండి. సోర్స్ ఈజ్ హియర్ సన్ ఈజ్ అ సోర్స్. సన్ నుంచి వచ్చేటువంటి లైట్ అనేది మనకి ఎలా వస్తుంది? సన్ ఒకరి మీద ఒకలా, ఇంకొకరి మీద ఇంకొకలా వేస్తారా? లేదు కదా. సన్ విల్ ప్రొపగేట్ లైట్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. ప్రతి ఒక్క డైరెక్షన్లో లైట్ అనేది ఒకేలా ఈవెన్గా వచ్చేటట్టుగానే సన్ ట్రాన్స్మిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక పర్సన్ ఉన్నారనుకోండి, హిస్ నేమ్ ఇస్ మిస్టర్ పి. ఇక్కడ మిస్టర్ పి, యాంగ్రీ బర్డ్లో ఉన్నటువంటి మిస్టర్ పి ఇక్కడ ఉన్నారనుకోండి. ఇక్కడ నుంచి ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి. ఒక పర్సన్ ఈ మిస్టర్ పిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ మిస్టర్ పిని అబ్జర్వ్ చేయాలంటే కండిషన్ ఏంటి? ఈ లైట్ అనేది ఇలా పి మీద పడాలా. పడిన తర్వాత ఏమవ్వాలా? ఇక్కడ నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఇతని ఐని కానీ రీచ్ అయితే దెన్ ఓన్లీ హీ కెన్ సీ మిస్టర్ పి. లేదనుకోండి మిస్టర్ పి కనిపిస్తాడా? సో మిస్టర్ పి కనిపించడు. సో మిస్టర్ పి కనబడడానికి కండిషన్ ఏంటి? వి నీడ్ అ లైట్ సోర్స్. ఆఫ్టర్ దట్ లైట్ మస్ట్ ఫాల్ ఆన్ దట్ ఆబ్జెక్ట్. ఆఫ్టర్ ఫాలింగ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ లైట్ మస్ట్ రిఫ్లెక్ట్ ఫ్రమ్ దట్. ఆఫ్టర్ దట్ ఇఫ్ దట్ లైట్ రీచెస్ యువర్ ఐ. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా లైట్ వచ్చే టైంకి ఇతను డింగ్ అని ధ్యానంలో ఉన్నాడు అనుకోండి, కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఎక్కడికి రావాలి? అది లైట్ అనేది సర్రని మన ఐలోకి రావాలి. whenever that light reaches your eye then only you are in a position to see that object. అర్థమైందా? now what is this? source. ఏమంటారు దీన్ని? సోర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైతే మనకి స్టార్ట్ అవుతుందో లేకపోతే ఏదైతే మనకి డెలివర్ చేస్తుంటుందో దాన్ని we can simply call it as source. and what we can say this particular ఐని మనం ఏమనొచ్చు? we can say it as a receiver. otherwise this is the destination point. ఏ పాయింట్కి అయితే రీచ్ అవుతుందో we can call it as the receiver and we can call it as a destination point also, because we are saying source and destination. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఓకేనా? అండ్ వన్ మోర్ పాయింట్, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఎ లైట్ అనేదానికి ఎండ్ అనేది ఉందా? సో జనరల్గా మనం ఏం చేస్తాము, మనం ఒక వెహికల్లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి మన హెడ్ లైట్ అనేది ఉండదు. వెహికల్ హెడ్ లైట్ నైట్ టైం మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి కొంత దూరం వరకే కనిపిస్తుంది. వాట్ వీ ఫెల్ట్, ఈ లైట్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది అని అనుకుంటాం. అంతేనా? యాక్చువల్గా అదే జరుగుతుంది అక్కడ. సపోజ్ సెవెరల్ కిలోమీటర్స్ అవే, కొంత దూరంలో కొన్ని కిలోమీటర్స్ అవతల ఉన్నటువంటి ఒక చిన్న వెహికల్ వస్తున్నా కానీ దాని లైట్ మీకు ఇక్కడ వరకు కనిపిస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ లైట్కి ఎండ్ అనేది లేదు. అదేమవుతుంటుంది? కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సార్ మరి నాకు ఎందుకు కనిపించలేదు సార్, అక్కడ వరకు ఎందుకు కనిపించింది అంటే బికాస్ యువర్ ఐ హ్యాస్ అ విజిబుల్ రేంజ్.
అది దాటిన తర్వాత లైట్ అనేది ఏమవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది, అన్ని డైరెక్షన్లో అది ప్రాపగేట్ అయిపోతుంది, కాబట్టి అక్కడ నుంచి మనకి కనిపించదు. సో దట్ ఈస్ ద రేంజ్ యూ హ్యావ్ టు యువర్ ఐ. అంటే మనకి విజిబిలిటీ రేంజ్ అక్కడ వరకు మనం చూడగలుగుతున్నాం ఏ కేటగిరీలో ఆ లైట్ అనేది ప్రొజెక్ట్ చేసిన తర్వాత. క్లియర్? సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, సింపుల్ డెఫినేషన్, నోట్ ఆన్ ద డెఫినేషన్. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ which creates sensation of vision. Once again I'm repeating, light is a form of energy which creates sensation of vision. Okay, next point. Based on light, the materials are basically classified into three. Already got in your 7th standard. So types of materials. So what are the types of materials you have? In your 7th standard you got this. The very first one is transparent, and second one is translucent, and third one is opaque. So transparent, translucent and opaque, these are the primary classification of materials based on light, based on the propagation of light or based on passage of light. So what are those? Transparent, translucent and opaque. So we will start here. What is meant by opaque? Opaque ante enti? Opaque ante enti? So the material which won't allow light through it is called opaque. ఏ మెటీరియల్ అయితే లైట్ అనేది దానిలో నుంచి పోనివ్వదో అలాంటి మెటీరియల్ మనం opaque అంటాం. I'm saying once again, the materials which won't allow light through them are called opaque materials. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నువ్వే. సో opaque మెటీరియల్స్కి ఎగ్జాంపుల్ ఎవరంటే నువ్వే. నీ మీద టార్చ్ లైట్ వేసాం అనుకోండి, ఇక్కడ నుంచి హోల్ పడి వెనక్కి వెళ్ళిపోద్ది లైట్ అనేది, వెళ్ళదు. సో యూఆర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ opaque మెటీరియల్. సో ఎగ్జాంపుల్ is human body. The next one is translucent. So translucent materials are those materials which will allow light partially. The materials which allow light partially are called translucent. So translucent. Can you give an example for this? Simply a oil applied on paper. If you apply oil on a paper, certainly it acts as a translucent. That means if you keep an oil paper in between you and another person, నీకు ఇంకొకరికి మధ్యలో ఆయిల్ పేపర్ పెట్టండి, వెనకాల ఎవరో ఉన్నట్టు తెలుస్తుంది, వెనకాల ఎవరో కదిలినట్టు ఉంటుంది, కానీ యూ కాంట్ ఐడెంటిఫై ఎగ్జాక్ట్లీ. దట్ మీన్స్ లైట్ అనేది 100% అక్కడికి ట్రావెల్ అవ్వట్లేదు. సో పార్షియలీ. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్లూసెంట్. ద వెరీ ఫస్ట్ వన్ ఈస్ ట్రాన్స్పరెంట్. మరి ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? సో ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ ఆర్ దోస్ మెటీరియల్స్ విచ్ విల్ అలో లైట్ కంప్లీట్లీ. సో కంప్లీట్గా లైట్ని ప్రాపగేట్ చేసేవి లేదా పాస్ చేసే వాటిని ఏమంటారంటే వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ అస్ transparent materials. Okay students, these are the primary classification of materials based on propagation of light. Okay, we'll move on to the next concept.